టీడీపీ రాజ్యసభ కోటా నిల్ 40 ఏళ్ల తర్వాత ఇలా కనకమేడల స్థానం కష్టమే. రాజ్యసభలో టీడీపీ ఖాళీయేనా? సోమవారం రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 56 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక ఏపీ నుంచి 3 స్థానాలకు ఎన్నికలు జరగనుంది. బీజేపీ ఎంపీ సీఎం రమేష్, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు ఈ లిస్టులో ఉన్నారు. టీడీపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కనకమేడల పదవీకాలం ఏప్రిల్ 4తో ముగియనుంది. అయితే ఈ స్థానం తిరిగి గెలుచుకోవడం టీడీపీకి కష్టమే అన్న భావనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో 41 ఏళ్ల తర్వాత రాజ్యసభలో టీడీపీ ఖాళీ కానుందని పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది. తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు 1983లో స్థాపించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఇక అప్పటి కేంద్రంలో టీడీపీ బలమైన ప్రాంతీయ పార్టీగా ఉంది. అలానే 41 ఏళ్లుగా రాజ్యసభలో టీడీపీ తన ఉనికి కొనసాగిస్తూనే వస్తుంది. ఇక 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవిచూసింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం వైసీపీ నుంచి 9 మంది, బీజేపీ నుంచి 1, టీడీపీ నుంచి కూడా ఒకే ఒకరు రాజ్యసభలో ఉన్నారు. తాజాగా ఏప్రిల్ 4వ తేదీన వీరందరి పదవీకాలం ముగినుంది. అయితే తిరిగి టీడీపీ తమ స్థానం నిలబెట్టుకోవాలని ఆలోచిస్తుంది. అయితే ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న పార్టీ బలాల దృష్ట్యా టీడీపీ ఆ స్థానం కూడా వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలున్నాయి. అందులో 151 మంది వైసీపీ, 23 మంది టీడీపీ, ఒక జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. ఇక ఇక్కడ ఒక ఎంపీ స్థానం గెలుచుకోవాలంటే 44 మంది ఎమ్మెల్యేల మద్దతుండాలి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ 3 స్థానాలు వైసీపీని గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టీడీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలలో 4 అధికార పార్టీకి మద్దతుగా నిలిచారు. దీంతో వారు టీడీపీ బలం 19కి పడిపోయింది. ఇదే సమయంలో ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా లేఖను స్పీకర్ ఆమోదించారు. దీంతో టీడీపీ బలం 18 మందికి పడిపోయింది. వీరిలో కూడా కొందరు బాబుపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఇలాంటి నేపథ్యంలో కేవలం 18 సీట్లు ఉన్న టీడీపీకి రాజ్యసభ స్థానం గెలవాలంటే మరో 26 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ఇక్కడున్న పరిస్థితుల్లో టీడీపీకి అది అసాధ్యమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో ఆ 3 స్థానాలను వైసీపీకే గెలుచుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే నిజమైతే దాదాపు 41 ఏళ్ల తర్వాత రాజ్యసభలో టీడీపీ అడ్రస్ గల్లంతైనట్లే. ఇలా టీడీపీకి దారుణమైన పరిస్థితి రావడానికి చంద్రబాబే కారణమని ఆ పార్టీలోని కొందరు నేతలే చెప్పుకుంటున్నారు. 2019లో దారుణంగా ఓటమి చెందడం, ఆ తర్వాత గెలిచిన ఎమ్మెల్యేల విషయంలో కూడా సంతృప్తికరంగా లేకపోవడం ఈ పరిస్థితి వచ్చిందని టాక్ వినిపిస్తుంది. మరి రాజ్యసభలో టీడీపీ అడ్రస్ గల్లంతు కాబోతుందని పొలిటికల్ టాక్ నిజమేగా? మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.